ఇక విజయవాడలో ఈ రోజు నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ వంట నూనె, కిలో కందిపప్పు, కిలో చక్కెర, కూరగాయల్ని పంపిణీ చేయబోతున్నారు. ఈ సాయంత్రానికల్లా విద్యుత్ కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ రోజు కూడా ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 10 రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి ప్రభుత్వం నుండి. పూర్తి వివరాలు అందించడానికి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. కొంతమందికి ఆహారం అందలేదు సహాయక కార్యక్రమాల్లో. మరి ఇప్పుడు రేషన్ ని పంపిణీ చేయబోతున్నారు. అందరికీ అందే విధంగా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంతా కూడా డివిజన్ వైజ్గా డివైడ్ అయి ఉన్నారు. ఇప్పుడు డివిజన్ వైజ్గా ఒక్కొక్క అధికారికి బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, అటు పోలీస్ సిబ్బంది కావండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, మిగతా వివిధ ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడికి ఈ విజయవాడకి రప్పించడం జరిగింది. ఈరోజు మనం ఇందిరాగాంధీ స్టేడియంలో చూస్తున్నాం. ప్రధానంగా బాధితులంతా కూడా మాకు ఫుడ్ వద్దు, వాటర్ ఇవ్వండి అని అంటున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ట్రక్కులన్నీ కూడా వాటర్తోనే నిండిపోయినాయి. గురించే వాటర్నే తీసుకుని వెళ్తున్న ట్రక్స్ మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. ఫుడ్కి సంబంధించి పక్కన పెట్టారు, కానీ కొన్ని అయితే ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్ని తీసుకెళ్ళడం, ఇంకా కూడా సింగనగర్ కాలనీ లోపల వెళ్తే ఇంకా నీటి మునిగి ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి మనం చూస్తున్నాము. ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇన్ని రోజులు అంటే గత 3 రోజులుగా ఇబ్బంది పడినప్పటికీ నిన్నటి నుంచి ఆ ప్లేసెస్లో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ మిగతా సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళారు. మెయిన్గా ఒక్కొక్క డివిజన్ని డివైడ్ చేసి వాళ్ళందరికీ ఒక్కొక్క అధికారికి బాధ్యత ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో అందేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా 4 రోజులు అయిపోయింది. ఈరోజు 5వ రోజు విజయవాడకి వరద ముంచెత్తి. సో 5వ రోజు కూడా కరెంటు లేదు. ఆల్రెడీ చిక్కుకుపోయిన వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళకి బోర్లు వేసుకోలేరు. ఇంట్లో తాగడానికి వాటర్ ఒకవైపు అయితే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి కూడా వాటర్ కావాల్సిన పరిస్థితి. సో వాటర్ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళకి వాటర్ లేదు. సో ఈ వాటర్కి సంబంధించి ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్న ట్రక్స్ అన్నీ కూడా వాటరే వెళ్తున్నాయి. సో ప్రధానంగా ఈరోజు దాదాపు రాత్రంతా వర్షం కురిచినప్పటికీ కూడా కొంతవరకు రోడ్ల మీద నీళ్ళు వచ్చినా మిగతా ప్రాంతాల్లో అంతా నీరు ఏదైతే వరద నీరు వచ్చి చేరిందో అదంతా కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు రేపు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి, వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో సో ఓవరాల్గా అయితే సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మార్నింగ్ నుంచి కూడా ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ డివిజన్కి వెళ్ళాలనే అంశాలకు సంబంధించి వీళ్ళందరూ డివైడ్ చేసుకుని వాటర్ని కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, రేషన్కి సంబంధించి కానీ, ప్రధానంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నీళ్లు తగ్గిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇక్కడ లోకల్గా హోటల్స్లో ఉండడం కానీ అలాంటివి చూసుకుంటున్నారు. అయితే ఇంకా మరీ పూర్ పీపుల్ అయితే వాళ్ళు ఇంకా ఎక్కడైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వస్తున్నారు. సో ఇది జరుగుతుంది. మొత్తం నిన్న రాత్రి మనం చూసుకుంటే ఓవరాల్గా అందరూ సింగనగర్ నుంచి బయలుదేరి వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. ఇది ఉన్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.